హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 12. ఎవ్రీ సండే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం టెక్నాలజీలో ఏమేమి కొత్త విషయాలు వచ్చాయి, ఏమేమి కొత్త న్యూస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతుంటాను. సో ఈ 1 వీక్ మొత్తం మీరు టెక్నాలజీని ఫాలో అవ్వకపోయినా ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే సరిపోతుంది. ఈ 1 వీక్ మొత్తం టెక్నాలజీ న్యూస్ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చాలా మంది బెస్ట్ ల్యాప్టాప్ ఆఫర్స్ గురించి అడుగుతున్నారు ఒక వీడియో చేయమని చెప్పేసి. సో ఇక్కడ మీరు ల్యాప్టాప్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ వదిలేస్తాను, ల్యాప్టాప్ లింక్స్, మంచి ఆఫర్స్లో ఏం ల్యాప్టాప్స్ ఉన్నాయని. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే. అండ్ మొబైల్ ఫోన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డెడికేటెడ్ వీడియో. సో ఏ ప్రైస్లో ఏ మొబైల్ బెస్ట్ ఆఫర్లో ఉందని చెప్పేసి. సో మీద ఐకార్స్లో ఆ వీడియో కూడా వదిలేస్తాను. సో ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే మంచి ఆఫర్లో ఆ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మన టెక్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకు సామ్సంగ్ నుండి. సామ్సంగ్ M సిరీస్ గురించి మనకు రోజుకొక లీక్ అండ్ రోజుకొక రూమర్ అయితే బయటకు వస్తుంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే కూడా M10 అండ్ M20కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ లీక్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. సో M10 చూసుకుంటే 6.2 ఇంచ్ HD డిస్ప్లేతో ఉంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. అండ్ దీంట్లో మనకి Exynos 7870 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది పాత ప్రాసెసర్ ఏదైతే మనం సామ్సంగ్ On6, On5, J6, J5, A5 వీటిలో చూసామో సేమ్ అదే ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, కాకపోతే అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ 13+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, 3400 mAh బ్యాటరీతో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ప్రైస్ చూసుకుంటే 8990 ఉంది. సో లీక్ ప్రకారం చూసుకుంటే. సో చూడాలి ఈ 28కి మనకు దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం M20 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, ఇది కూడా వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోనే. అండ్ దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Exynos 7885 ఉంది. సో ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు Exynos 7870 తో కంపేర్ చేస్తే. అండ్ దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 13+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే 11,000 to 13,000 మధ్యలో ఉంటుందని చెప్పేసి లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ 28th జనవరికి తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వివో నుండి. సో చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒక ఇన్నోవేటివ్ ఫోన్ వస్తుందని చెప్పేసి వివో నుండి. సో వీళ్ళైతే డేట్ ఫైనలైజ్ చేశారు. ఈ 24th జనవరికి మనకు వివో అపెక్స్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకు బయటకు వచ్చాయి. సో ఈ 24th జనవరికి ఈ ఫోన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుండి. సామ్సంగ్ A సిరీస్ లో వీళ్ళు కొన్ని కొత్త ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే A50, A60 అండ్ A90 మూడు ఫోన్స్ ని తీసుకొస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో A60కి సంబంధించిన కొన్ని లీక్స్ కూడా మనకు బయటకు వచ్చాయి. దీంట్లో మనకు పంచ్ హోల్ కెమెరా ఉంటుందని చెప్పేసి, అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని చెప్పేసి కూడా లీక్స్ అయితే ఉన్నాయి. చూడాలి ఏప్రిల్లో ఈ ఫోన్స్ వస్తున్నట్టు మనకి లీక్స్ అయితే ఉన్నాయి. సో ఏప్రిల్లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఆండ్రాయిడ్ Q గురించి. ఆండ్రాయిడ్ పై రాలేదు ఇంకా అన్ని ఫోన్స్ కి, అప్పుడే Qకి సంబంధించిన లీక్స్ కూడా మనకు బయటకు అయితే వస్తున్నాయి. సో XJ డెవలపర్స్ వాళ్ళు ఒక వీడియోని అయితే ముందుకు తీసుకొచ్చారు ఆండ్రాయిడ్ Qకి సంబంధించి. సో ఈ వీడియోలో చూసుకుంటే దీంట్లో మనకు డార్క్ మోడ్ అయితే కనపడుతుంది. సో మనం నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు డార్క్ మోడ్ అయితే ఉంది. అండ్ ఇంకా దీంట్లో మనకు డెస్క్టాప్ మోడ్ కూడా ఉంది. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా కొంచెం యాడ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో చూడాలి వీళ్ళు మనకి ఎప్పుడు తీసుకొస్తారో ఈ ఆండ్రాయిడ్ Qని, అండ్ ఏం పేరు పెడతారు. సో ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి నేమ్స్ అయితే, మొత్తం ఫుడ్ పేర్స్ అయితే పెడతారు. సో మీరేమన్నా నేమ్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఆండ్రాయిడ్ Qకి కింద కమెంట్లో చెప్పండి. సో మీరు ఏదైనా నేమ్ని గెస్ చేస్తే. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే OnePlus నుండి. OnePlus 7కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మనకు బయటకు లీక్ వచ్చింది. సో ఇమేజ్ ప్రకారం చూసుకుంటే మనకు దీంట్లో నాచ్ లేదు, ఏం లేదు, మొత్తం ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే ఉంది, మీద చిన్న ఇయర్ పీస్ అయితే ఉంది. అండ్ దీంట్లో స్లైడింగ్ కెమెరా ఉంటున్నట్టు కూడా మనకు లీక్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనం వివో నెక్స్ట్లో చూసామో సో మోటరైజ్డ్ కెమెరా, అదే దీంట్లో కూడా ఉంటుందని లీక్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయరే మనకు డిసెంబర్లో వీళ్ళు ఒఫిషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. నెక్స్ట్ OnePlus ఫోన్లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి. సో మనం దీంట్లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 5G కూడా 855 సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ OnePlus ఫోన్లో 5Gని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పోకో నుండి. సో పోకోకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది, MIUI 10.2.2.0. సో ఈ అప్డేట్లో వీళ్ళు స్లో మోషన్ అప్డేట్ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు 960 frames per second మనం స్లో మోషన్ వీడియోస్ని అయితే తీయొచ్చు. అండ్ లో లైట్లో కూడా కెమెరాని ఎన్హాన్స్ చేశారని చెప్తున్నారు. బ్యాటరీని కూడా కొంచెం ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ కూడా లేటెస్ట్ వర్షన్ వచ్చిందని చెప్తున్నారు. సో ఒకవేళ మీ దగ్గర పోకో ఫోన్ ఉంటే అప్డేట్స్లోకి వెళ్ళి ఒకసారి
చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 7 ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయటకి అయితే వచ్చింది. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ముందు 660 అన్నారు, కాకపోతే ఇప్పుడు దీంట్లో 675 ప్రాసెసర్తో వస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సేమ్ అవే, సోనీ IMX 586 సెన్సర్ ఉంది, ప్లస్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. సో చూడాలి మన ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారో ఈ రెడ్మీ నోట్ 7 సిరీస్ని. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ చూసుకుంటే స్పాటిఫై నుండి ఈ జనవరి 31కి స్పాటిఫై మన ఇండియాని ఎంటర్ అయితే చేయబోతుంది. సో స్పాటిఫై అంటే ఏం లేదు, ఒక అప్లికేషన్, మ్యూజిక్ అప్లికేషన్. ఇది మనకు సావన్, గానా, వింక్ ఎలానైతే ఉన్నాయో మ్యూజిక్ యాప్స్, సేమ్ అలాంటి అప్లికేషనే, కాకపోతే బయట కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ స్పాటిఫై కూడా మన ఇండియాలో రాబోతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం టెక్నాలజీలో జరిగిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ నిన్న నేను ఆస్క్ సై ఎపిసోడ్ పెట్టాను, నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు. సో ఒకసారి ఆ ఎపిసోడ్ని కూడా చూడండి, మీద ఐకార్స్లో ఇస్తాను అండ్ వీడియో ఇన్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఆ ఎపిసోడ్ని చూడడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.